మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతి పట్టణంలో పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా, జనసేన అభ్యర్థిగా, అదేవిధంగా ఉమ్మడి పార్టీల కలయికతో ఇటు తెలుగుదేశం, అటు బీజేపీ, ఒక పక్క జనసేన, మూడు పార్టీల కలయికతో జనసేన అభ్యర్థిగా ఖరారు చేసి పవన్ కళ్యాణ్ గారు నియమించారు. ఖచ్చితంగా కూడా నా పైన నమ్మకం పెట్టి తిరుపతి అభ్యర్థిగా నియమించిన పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా తిరుపతి పట్టణ పౌరులకు అందరికీ, ప్రతి ఒక్కరికి నా యొక్క కర్తవ్యాన్ని దైవ సాక్షిగా కుల మత పార్టీలకు అతీతంగా ఏ ఒక్క పొరపాటులు జరగకుండా తిరుపతి పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశగా, ముందుకు తీసుకెళ్లే దిశగా ఒక ఆధ్యాత్మిక నిలయం ఇది, ఒక చదువుల తల్లి అయినటువంటి నిలయం ఇది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ చదువులు, యూనివర్సిటీలు, స్కూల్స్ విపరీతంగా ఉన్నాయి. ఇటు ఒక పక్క చదువులు, ఒక పక్క ఆధ్యాత్మికం, ఒక పక్క డెవలప్మెంట్ కూడా ఖచ్చితంగా కూడా ఉమ్మడి నాయకుల సహకారంతో తిరుపతి పట్టణాన్ని ఐటీ సెంటర్గా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్లి తిరుపతి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాననేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తిరుపతి ప్రజలకు తెలియజేసుకుంటూ, మీ ద్వారా తిరుపతి ప్రజలకు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇంతవరకు జరిగిన అన్యాయాలు, దుర్మార్గాలు, అరాచక వ్యాపారాలు, గంజాయి వ్యాపారాలు, టీడీఆర్ బాండ్లు, భూ కబ్జాలు, ఇవన్నిటిని కూడా ఈ 5 ఏళ్ల కాలంలో ఇప్పుడున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఆయన ఎమ్మెల్యే కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ, వీళ్ళందరినీ కూడా ఇంతవరకు ఏదైతే ఈ అక్రమ అన్యాయాలకు పాల్గొన్నారో అవన్నిటి కూడా, ఈ భూ కబ్జాలు, టీడీఆర్ బాండ్లు, ఇవన్నిటి కూడా ఖచ్చితంగా కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే కక్కిస్తామనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా, ప్రజలకు కూడా తెలియజేస్తున్నా. ఒకటే చెప్తున్నాం, ఇది ఒక పవిత్ర స్థలం అని చెప్పాం. ఈ పవిత్రతను కాపాడడమే నా యొక్క ధర్మం. ఈ పవిత్రతను ఎప్పుడు ఇక్కడ స్థిరస్థాయిగా ఎన్నో వేల సంవత్సరాలు ఇస్తుంది, ఇంకా వేల సంవత్సరాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇటువంటి పవిత్ర స్థలంలో ఇటువంటి దుర్మార్గపు పాలనను అంతం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక కంకణం కట్టుకొని ఒక అభివృద్ధి చేసే రథసారథిని ముందుకు తీసుకొచ్చి అపార అనుభవమైన వ్యక్తితో జతకలిపి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మంచి చేయాలి, మేలు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు నాకు కూడా ఆకర్షితులై అన్కండిషనల్ గా కూడా నాకు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగితే, మోసం జరిగితే, 160 నీకు లేదని ఇంటికి తరిమితే జనసేన కార్యకర్తలు, జనసేన నా వీర మహిళలు, నాయకులు అందరూ వచ్చి మేమున్నాము, మీరు జనసేన పార్టీలో చేరాలని చెప్పిన వెంటనే జనసేన పార్టీలో చేరడం కూడా జరిగింది. మీకు అందరికీ కూడా తెలుసు, 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి జిల్లా అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లాలో, చిత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆ జనసేన పార్టీలో చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణంలో కూడా భగవంతుడి ఆశీర్వాదాలతో, తిరుపతి పట్టణ ప్రజల ఆశీస్సులతో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా ఖరారు అవడం తెలిసిన విషయం. నేను మరలా చెప్తున్నా, ప్రతి ఒక్కరిని కూడా బీజేపీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన నాయకులతో ఈరోజు ఈ యొక్క ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాం. జనసేన నాయకులు కూడా తో అందరినీ కూడా కలుపుకొని ఈ మూడు పార్టీల కలయికతో తిరుపతి పట్టణంతో మొదలై ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు జనసేన, తెలుగుదేశం, బీజేపీ గెలుస్తుంది అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా 25 నియోజకవర్గాల్లో ఎంపీ స్థానాలు కూడా గెలుచుకుంటామనేసి కూడా తెలియజేస్తున్నారు.